అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. కన్యా రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. గ్రహాలు అనుకూలించటం వలన ఈ రాశి వారికి ఫిబ్రవరి 26 తర్వాత ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. భగవంతుడి అనుగ్రహంతో మీకు అతిపెద్ద లాటరీ తగలబోతుంది. ఇటువంటి అవకాశం మళ్ళీ మీకు రాకపోవచ్చు, కాబట్టి సిద్ధంగా ఉండండి. అయితే ఈ రాశి వారికి రాబోయే రోజులలో భగవంతుడి అనుగ్రహం వలన ఎటువంటి అదృష్టం పట్టబోతుంది. అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలు పొందడానికి మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశి వారికి రాబోయే రోజులు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలు మీకు అనుకూలిస్తాయి. ఇంటా బయట కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. తద్వారా ధనలాభాన్ని పొందే యోగం కూడా ఉంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. నూతన గృహోపకరణాలు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. భూమికి సంబంధించిన వివాదాలు గతంలో ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి. ఈ విషయంలో గతంలో మీకు ఏర్పడిన శత్రువులు ఇప్పుడు మీకు మిత్రులుగా మారుతారు. మీ మాటకు గౌరవం ఇచ్చి మీరు చెప్పినట్టుగా చేయడానికి అంగీకరిస్తారు. మీ పట్ల వారికి గౌరవం పెరుగుతుంది. ఈ రాశివారు బంధుమిత్రులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులకి కాస్త పని ఒత్తిడి ఎక్కువైనప్పటికీ కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. తద్వారా అధిక ధనాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది. రాజకీయ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. నిరుద్యోగస్తులు ఎవరైతే ఇప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారి ఆశలు ఫలిస్తాయి. మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి గతంలో కంటే కూడా పని ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు ప్రస్తుతం ఎక్కువగా దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది. ఇక మిగిలిన అంశాలన్నింటినీ కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. మీరు డబ్బులు ఇచ్చి తిరిగి రాని బాకీలు అంటే మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో వసూలవుతాయి. మీ ఉద్యోగంలో కానీ లేదా మీరు పనిచేసే సంస్థలో కానీ మీ సహోద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి. తద్వారా పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యంగా వాహన వ్యాపారస్తులు, కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారు అధిక లాభాలను పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. మీకు మధ్యలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి, కానీ మీరు వాటిని చాలా తేలికగా అధిగమిస్తారు. ముఖ్యంగా ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోకుండా ఉండే మంచిదని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. గతంలో మీరు చేసిన అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. ప్రస్తుతం మీకు సమయం అనుకూలంగా ఉంది. కాబట్టి ఎవరైనా ఈ రాశి వారు విదేశాలకు వెళ్ళాలనుకున్నట్లయితే మీకు సమయం అనుకూలంగా ఉంటుంది. దైవ బలం మీకు అండగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీకు నిలకడ ఏర్పడుతుంది. తద్వారా మీకు అనేక అంశాల్లో అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. జీవితంలో మీరు ఏ అంశంలో అయితే మార్పు కావాలని కోరుకుంటున్నారో అటువంటి మార్పు మీరు చూస్తారు. ఇది మీ మానసిక ఆనందానికి కూడా కారణమవుతుంది. ఇక సమయం అనుకూలంగా ఉంది కదా అని మీరు చేయాల్సిన పనులను మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ప్రతి పనిలో కూడా మీ వంతు ప్రయత్నం అనేది చాలా అవసరం. ఈ సమయంలో మీకు దైవం అండగా ఉంటాడు. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీ గ్రహ సంచారం అనుకూలంగా ఉండటం వలన రాబోయే రోజులలో మీకు అతిపెద్ద లాటరీ కూడా తగలబోతుంది. దీనివల్ల ఆర్థికంగా మీకు పురోగతి కనబడుతుంది. అయితే ఏ విధంగా మీకు ధన ప్రాప్తి కలిగినప్పటికీ కూడా కొద్దిగా నిల్వ ధనాన్ని ఏర్పరచుకోవడం అనేది అలవాటు చేసుకోండి. ఇలా ధనాన్ని కొద్దిగా దాచిపెట్టుకోవడం వలన మీకు కష్ట సమయంలో అండగా ఉంటుంది. వృధా ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు ఇది మనకి అవసరమా లేదా అని 1-2 సార్లు ఆలోచించుకొని డబ్బులు ఖర్చు చేయండి. ఇక ఏదైనా కొత్తగా పని స్టార్ట్ చేయాలనుకుంటే కూడా మీరు ఈ సమయంలో మొదలు పెట్టవచ్చు. ఎందుకంటే దైవ బలం మిమ్మల్ని వెన్నంటే ఉండి కాపాడుతుంది. ఇక అటువంటి అఖండ రాజయోగం అనేది మీకు భగవంతుడు అనుగ్రహించబోతున్నాడు.
ఆ దేవుడి అనుగ్రహంతో మీరు ఎటువంటి అనుకూలమైన స్థితిని పొందబోతున్నారు. ఇటువంటి అవకాశం మళ్ళీ రాకపోవచ్చు. కాబట్టి సద్వినియోగం చేసుకోండి. ధనాన్ని దుర్వినియోగం చేయకండి. పెద్దల మాటలను గౌరవించండి. ఏదైనా వృత్తి వ్యాపారం మొదలు పెట్టాలంటే అనుభవజ్ఞుల సలహాలను తప్పనిసరిగా తీసుకోండి. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు 100% విజయాన్ని పొందుతారు. అధికంగా లాభాలను పొందుతారు. అలాగే వ్యాపార విస్తరణ కూడా చేసే అవకాశం ఏర్పడుతుంది. మీ ప్రయత్నాలను అలాగే మీ ఆలోచనలను కొద్దిగా మెరుగుపరుచుకున్నట్లయితే గనక విదేశీ అవకాశాలను పొందే అవకాశం ఉంటుంది. ఫారెన్ ఆఫర్స్ పొందడం వలన అధికంగా ధనాన్ని సంపాదిస్తారు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క సలహా సహకారాలు కూడా మీకు పూర్తి స్థాయిలో లభిస్తాయి. వారి అండదండలతో మీరు ధైర్యంగా ముందడుగు వేస్తారు. ప్రయత్న లోపం లేకుండా కృషి చేసినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా గతం కంటే కూడా ఉన్నతంగా రాణిస్తారు. ఉద్యోగరీత్యా మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం వలన ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆర్థికంగా కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా ధనానికి సంబంధించి ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఉన్నారు. చేసే పనులు కూడా ఆగిపోయి ఉన్నాయి. కానీ ఇప్పటితో అటువంటి కష్టాలకు పులి స్టాప్ పెట్టినట్లే అవుతుంది. ఎందుకంటే మీరు ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నించడం వలన అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈ రాశి వారు ఏ రంగంలో పనిచేస్తున్న వారైనా సరే మీ రంగంలో మీరు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇక ఈ రాశి వారి జీవితంలో మరింత పురోగతిని సాధించాలి అంటే మీరు కొంతమంది వ్యక్తులతో దూరంగా ఉంటే మంచిది. ముఖ్యంగా పాలనా రంగంలో సంబంధించిన వ్యక్తులతో ఎవరైతే కీలక పాత్రను పోషిస్తున్నారో వారితో మీరు దూరంగా ఉండాలి. అలాగే మీకంటే పై స్థాయిలో ఉన్న వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. వారిని పూర్తిగా నమ్మకండి. అందరితో మీ వ్యక్తిగత విషయాలను చెప్పకండి. కొన్ని విషయాలు సీక్రెట్గా ఉంచడం మంచిది. ఎందుకంటే అవసరమైనప్పుడు వారు మీ వ్యక్తిగత విషయాలను ఉపయోగించుకొని వారి సొంత పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మరి కొంతమంది మీతో స్నేహంగా, ప్రేమగా ఉన్నట్టు నటించి మీపై ద్వేషాన్ని పెంచుకుంటున్నారు. వారిని గుర్తించి వారికి దూరంగా ఉండండి. ఇక జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్న దాని ప్రకారం మీరు ఈ చిన్న పరిహారాలు చేసుకోవడం వలన మీకున్నటువంటి కష్ట నష్టాలను దూరం చేసుకోవచ్చు. ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు ప్రతిరోజు కూడా ఉదయాన్నే రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఒక ఎర్రని పుష్పం వేసి కొద్దిగా అక్షింతలు ఆ నీళ్ళల్లో వేసి సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఆదిత్య హృదయం చదువుకోవడం వల్ల అనారోగ్యం నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ రాశి వారు జీవితంలో మరింత పురోగతి సాధించడానికి అర్జున కృత దుర్గ స్తోత్రాన్ని పారాయణం చేయడం వలన మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారని నిపుణులు తెలియజేస్తున్నారు. మీకు వీలైనప్పుడల్లా కూడా గోమాతకు సేవ చేయండి. ఆవుకు గడ్డి తినిపించండి. అలాగే పశుపక్షాదులకు, మూగజీవాలకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేయడం వలన గతంలో ఏవైనా పాపకర్మల యొక్క దుష్ఫలితాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి, ఈ రాశి వారు ఫిబ్రవరి 26 తర్వాత ఎటువంటి ఫలితాలను పొందుతారు, వీరికి ఏ విధంగా ఆకస్మిక ధనలాభం కలుగుతుందనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. కాబట్టే గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన రాబోయే రోజులలో మీకు అతిపెద్ద లాటరీ అయితే తగలబోతుంది. దీనివల్ల ఆర్థికంగా మీకు పురోగతి కనబడుతుంది. అయితే ఏ విధంగా మీకు ధనప్రాప్తి కలిగినప్పటికీ కూడా కొద్దిగా నిల్వ ధనాన్ని ఏర్పరచుకోవడం అనేది అలవాటు చేసుకోండి. ఇలా ధనాన్ని కొద్దిగా దాచిపెట్టుకోవడం వలన మీకు కష్ట సమయంలో అండగా ఉంటుంది. వృధా ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు ఇది అవసరమా లేదా అనేది 1-2 సార్లు ఆలోచించుకొని డబ్బులు ఖర్చు చేయండి. ఇక ఏదైనా పని కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే కూడా మీరు ఈ సమయంలో మొదలు పెట్టవచ్చు. ఎందుకంటే దైవ బలం మిమ్మల్ని వెన్నంటే ఉండి కాపాడుతుంది. ఇక అటువంటి అఖండ రాజయోగం అనేది మీకు భగవంతుడు అనుగ్రహించబోతున్నాడు. ఆ దేవుడి అనుగ్రహంతో మీరు ఎటువంటి అనుకూలమైన స్థితిని పొందబోతున్నారు. ఇటువంటి అవకాశం మళ్ళీ రాకపోవచ్చు. కాబట్టి సద్వినియోగం చేసుకోండి. ధనాన్ని దుర్వినియోగం చేయకండి.